హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపెడతాను. ముందుగా ఒక అరకిలో చికెన్ అయితే ఇలా కొంచెం పెద్ద పెద్ద పీసులుగానైతే కట్ చేసి తెచ్చుకొచ్చుకున్నాను చికెన్ షాప్లో. ఇప్పుడు చికెన్ ఫ్రైకి మసాలాలు పట్టిద్దాము. అవి ఏంటో చూస్తూ ఉండండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటిదప్పుడు మంచిగా దంచుకోవాలండి. దంచుకొని వేసుకోవాలి, ఓకేనా. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు పావు టేబుల్ స్పూన్, రుచికి సరిపడ ఉప్పు, కారపొడి, అలాగే ధనియాల పౌడర్ అండి. ఇది మనకు షాప్లలో దొరుకుతుంది, 5 రూపీస్కి ఒక ప్యాకెట్. 1/2 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను. అలాగే చికెన్ మసాలా అండి, ఇది కొంచెం అంత వేసుకోవాలి, పావు టేబుల్ స్పూన్. ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయనైతే కట్ చేసుకుంటున్నాను. నిమ్మకాయ కట్ చేసుకొని నిమ్మకాయలో గింజలు లేకుండా చూసుకోవాలి. మనము తినేటప్పుడు గింజలు అడ్డం వచ్చి పంట కింద పడి నమిలినామనుకో చేదు వస్తాయి. అందుకనే గింజలు లేకుండానైతే చూసుకొని దీని రసం అయితే ఇందులో పిండుకోవాలి. ఒక్క మంచి రసం ఉన్నది, ఎక్కువ రసం వచ్చేది నిమ్మకాయ అయితే ఒకటైతే సరిపోతుంది, మీడియం సైజ్ది. నిమ్మకాయ రసం పిండుకొని ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 3-4 పచ్చిమిర్చి అండి. వీటిని అన్నింటినీ ఒక్కసారి కలుపుకుందాము. ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా ముక్కలకు ఈ మసాలాలు పట్టినాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకుందామండి. నూనె పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. మన దగ్గర కసూరి మేతి ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి. కసూరి మేతి లేనప్పుడు ఈ కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కకైతే పెట్టాలి. ఇప్పుడు చికెన్ అయితే మంచిగా మసాలా అయితే పట్టిందండి. ఇప్పుడు ఫ్రై ఎలా చేయాలో చూపెడతాను. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. ఒక బాండ్లీ పెట్టుకోవాలండి. గిన్నె వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె అయితే వేడైంది. ఇప్పుడు హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు,
చిన్న పువ్వు, 4 యాలకులు, లవంగాలు ఇవి, 3 యాలక్కాయలు, కొంచెం సాజీరా. మసాలాలు ఇలా వేగాక ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. ఓకేనా? ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, మనకు చికెన్లో నుండి అయితే ఇలా నీళ్ళు అయితే ఊరినాయి కదా, ఈ నీళ్ళు పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ వాటర్ తోటే మంచిగా ఉడుకుతుందండి. ఈ గ్రేవీ పోయే వరకు ఉడికించుకుందాం. కొంచెం రోస్ట్ అవ్వనియాలండి. కొంచెం గ్రేవీ ఉంది కదా, ఇంకొంచెం ఉడకాలి. చూడండి, మంచిగానైతే ఫ్రై అయిపోయింది. రుచికరమైన చికెన్ ఫ్రై అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై అయితే రెడీ అయినట్లు ఫ్రెండ్స్. ఓకేనా? ఇది అన్నంలోకి, చపాతీలోకి, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చికెన్ ఫ్రై ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఫుల్ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.